सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. తాజాగా దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఒక సినిమా పేరు ధురంధర్ అండి. ఈ ధురంధర్ అనే సినిమా నేను చూశాను. ఏమిటి కథ అనంటే కనుక ముఖ్యంగా భారతదేశం విషయంలో పాకిస్తాన్ వ్యవహరించేటటువంటి తీరు మౌలికంగా నాకు ఇదే అనిపించిందండి. అయితే దానికంటే కూడా అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం నేను చూశాను నా కోణంలో. అదేమిటి అనంటే దేశానికి సంబంధించినటువంటి సైనికులు ఉంటారు. ఈ సైనికులు గూఢచారుల్లాగా ఇతర దేశాల్లో పనిచేస్తారండి. పని చేసినప్పుడు ఏమాత్రము వీళ్ళు భారతదేశానికి చెందినటువంటి గూఢచారులు అని వాళ్లకు తెలిస్తే, అంటే పాకిస్తాన్ కావచ్చు, ఇతర అలాంటి దేశాలు కావచ్చు, వాళ్లకు తెలిస్తే కనుక వీళ్ళ పరిస్థితి ఏమిటి, ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే కనుక అండి, విపరీతమైనటువంటి దేశభక్తి నరాల్లోనూ జీర్ణించుకుని ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ విధంగా గూఢచారుల్లాగా ఇతర దేశాల్లో పని చేయడానికి వెళతారండి. పని అనకూడదు, సేవ చేయడానికి వెళతారు. వాళ్ళది పని కాదు, సేవ కూడా కాదు, త్యాగం అండి. ఆ సినిమాలో చూపిస్తారు, ఒక భారతదేశానికి చెందినటువంటి రాకు చెందిన ఒక గూఢచారి వాళ్లకు దొరికిపోతాడు. దొరికిపోతే ఏ విధంగా చిత్రహింసలకు గురి చేస్తారో అందులో చూపిస్తాడండి. దారుణాతి దారుణంగా ఉంటుంది, మనం చూడలేం అసలు. అందులో ఉన్నటువంటి మితిమీరిన హింస, అంటే చూడడానికి చెబుతూ ఉన్నది, ఆ యొక్క మితిమీరిన హింస అందరూ చూడలేరండి. అందుకే కుటుంబంతో ఈ సినిమాకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే పెద్దవాళ్ళు, వయస్సు కొంచెం పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు కూడా, మనస్సు సున్నితంగా ఉన్న వాళ్ళు వెళ్ళకండి అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో హింస ఆ విధంగా ఉంటుందండి. మన దేశానికి చెందినటువంటి సైనికులు భారతదేశ రక్షణ కోసం ఎంత కష్టపడుతూ ఉన్నారో, సరిహద్దులో కావచ్చు, సరిహద్దు అవతల కావచ్చు, ఇతర దేశాల్లో అండర్ కవర్ ఆపరేషన్లలో కావచ్చు, వాళ్ళు పడుతూ ఉన్నటువంటి కష్టం వల్లనే మనం దేశం లోపల ఇంత సురక్షితంగా ఉన్నాం కదా అని నాకు అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి భారతీయ సైనికుడు కూడా ఎంతో గొప్పవాడు. నా దృష్టిలో సైనికుడి రూపంలోనే భగవంతుడు మనల్ని రక్షిస్తాడండి. ఎందుకు అనంటే మీరు చూడండి, భాగవతంలో ఒక చోట బాణాసురుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు పరమశివుడు భక్తుడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటే తన రాజ్యానికి రక్షకుడుగా ఉండమని కోరుకుంటాడు. ఆ విధంగా బాణాసురుడి యొక్క రాజ్యానికి పరమశివుడే రక్షకుడుగా ఉంటాడండి, చేతిలో ఆయుధం పట్టుకుని. భగవంతుడే రక్షకుడు ఆ యొక్క బాణాసురుడి రాజ్యానికి. అలా మనం చూసుకున్నప్పుడు మన దేశానికి సైనికుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దైవ అంశ సంభూతులే. వాళ్ళంతా బాగుండాలి అని చెప్పేసి మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలండి. ఇక దేశం అవతల అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నటువంటి ఆ విధమైన గూఢచారుల సంగతి, వాళ్ళు పొరపాటున కనుక వాళ్ళు ఎక్కడైనా దొరికిపోతే, వాళ్ళ మీద అనుమానం వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి, కళ్ళకు కట్టినట్లు చూపిస్తాడండి. అంటే దేశం లోపల మనం ఇంత సుఖంగా ఉన్నామంటే వాళ్ళు పడుతూ ఉన్నటువంటి కష్టాన్ని మనమంతా కూడా గుర్తు చేసుకోవాలండి. ఏమాత్రమూ దేశభక్తి లేకుండా, ఏమాత్రమూ దేశం పట్ల బాధ్యత లేకుండా, ధర్మం పట్ల బాధ్యత లేకుండా, నేను సంపాదించుకుంటున్నాను, నేను సుఖంగా ఉంటే చాలు అని జీవించేస్తే వాళ్ళ దేశభక్తికి అర్థం ఉండదు, దృష్టిలో పెట్టుకోండి. అంత కష్టపడుతూ ఉన్నటువంటి లక్షలాది సైనికుల యొక్క దేశభక్తిని చూసైనా సరే మనం దేశభక్తిని చూపించవద్దా, మనం దేశభక్తిని ప్రకటించవద్దా, దేశభక్తిని కలిగి ఉండవద్దా అండి? ఇలా అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా చూసినప్పుడు అండి. కావున భారతదేశ సైనికులు ఎవరైతే ఉన్నారో, లక్షలాది సైనికులు, వాళ్ళందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని, వాళ్ళు కూడా సురక్షితంగా ఉండాలని, వాళ్ళ వల్ల మనం సురక్షితంగా ఉంటాం, మనం సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుని అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని కోరుకునేది ఎవరు ఒకసారి ఆలోచించండి. భారతీయులంతా కూడా దేశం లోపల సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటూ సేవ చేసేది వాళ్ళు దేశ సరిహద్దుల్లో లేదా దేశం అవతల. వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని కోరుకోవాల్సినటువంటి బాధ్యత మనకు లేదా? ఉండాలి అని చెబుతూ ఉన్నారండి. మనం పూజలు చేసినప్పుడు ఆలయాల్లో కావచ్చు, లేకపోతే సామూహిక స్తోత్ర పాఠాలు, యజ్ఞాలు, యాగాలు, ప్రార్థనల్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా
దేశ సైనికుల యొక్క రక్షణను మనం కోరుకుంటూ సంకల్పాలు చేయాలి. కనీసం మనస్సులోనైనా సరే దేశం కోసం కాపలా కాస్తూ ఉన్నటువంటి సైనికులందరూ కూడా సురక్షితంగా ఉండేట్టు చూడ భగవంతుడా అని చెప్పేసి మనం భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి అని నా అభిప్రాయం అండి. అదేవిధంగా ఈ ధురంధర్ అనే సినిమాను మనం చూసినప్పుడు దేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద అధికారులు కూడా, ముఖ్యంగా అజిత్ దోవల్ గారు, అలాంటి మోహిత్ శర్మ గారండి, ఆయన కీర్తి చక్ర అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తిగా మనకు అనిపిస్తూ ఉన్నది. అంటే అందులో ఆయనే అని చెప్పలేదు, అయినప్పటికీ వీళ్ళిద్దరూ కూడా అజిత్ దోవల్ గారు కావచ్చు, మోహిత్ శర్మ గారు కావచ్చు, ఆ విధంగా పెద్ద పెద్ద అధికారులు ఎంత కష్టపడతారు, ఎంత వాళ్ళు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆ యొక్క కాందహార్ హైజాకు సందర్భంలో అజిత్ దోవల్ గారు సాక్షాత్తుగా నేరుగా వెళ్ళి ఉగ్రవాదుల మధ్య నుండి నడుచుకుని వెళ్ళి, అంటే ఆ విమానంలో బందీలు అయిపోయి ఉన్నటువంటి భారతీయులతో ఆయన సంభాషిస్తాడండి. మీరంతా సురక్షితం, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆయన చెబుతారు. చెప్పిన తర్వాత భారత్ మాతాకి జై అని అంటే వాళ్ళెవ్వరూ చెప్పడానికి వీలు లేకుండా ఉగ్రవాది గన్ను చూపిస్తాడు. అంతటి ఐబీ చీఫ్ అయినప్పటికీ కూడా అజిత్ దోవల్ గారు ఆ పరిస్థితిలో ఏమీ చేయలేకపోతారు. కానీ మనస్సు ఎలా ఉంటుంది దృష్టిలో పెట్టుకోండి. అలాగా అనేక అంశాలు ఈ సినిమాలో చూపించారండి. 1, 2 కాదు. నోట్లకు సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి కరెన్సీని పాకిస్తాన్ ఏ విధంగా యథాతథంగా ముద్రణ చేయగలుగుతోంది ఇత్యాది విషయాలన్నీ కూడా దాంట్లో మనకు కనిపిస్తాయి. ముంబై, నాకు ఎప్పటికీ గుర్తు, ముంబై ఆ యొక్క ఉగ్రవాద దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం లైవ్ టెలికాస్టు ఆ రోజున మన మీడియా ఛానళ్ళు చేశాయి. వాళ్ళకు కూడా అప్పుడు తెలియక చేశాయా ఏమిటి అనేది చెప్పలేమండి. కాకపోతే అన్ని మీడియా ఛానళ్ళు కూడా ఆర్మీ చేస్తూ ఉన్నటువంటి 26/11 ముంబై తాజ్ హోటల్ ఆపరేషన్కు సంబంధించినటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని వీళ్ళు ఇవ్వడం వల్ల పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు కావచ్చు, అక్కడి ఐఎస్ఐ కావచ్చు, ఏ విధంగా ఉపయోగించుకుంది ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాలను అని కూడా మనకు ఎంతో స్పష్టంగా చూపిస్తారండి. ఈ విధంగా దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, పాకిస్తాన్లో భారతదేశానికి సంబంధించి వాళ్ళ యొక్క భావజాలం ఎలా ఉంటుంది, భారతీయులకు సంబంధించిన భావజాలం ఎలా ఉంటుంది, అక్కడ రౌడీలో ఒకరు కొట్టుకుంటూ ఉంటారు, ఒకరికొకరు శత్రువులు, కానీ భారతదేశం విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటైపోతూ ఉంటారు. ఇలాగ అనేక అంశాలండి ఈ యొక్క ధురంధర్ అనే సినిమాలో చూపించారు. భారతదేశం యొక్క గొప్పదనం, భారతదేశ అధికారులు, ముఖ్యంగా సైనికులు, రా వంటి అనేక సంస్థలు వాళ్ళ గొప్పదనం, ఇదంతా కూడా వాళ్ళు ఏ విధంగా కత్తి మీద సాములాగా వాళ్ళు కృషి చేస్తారు, ఇవన్నీ ఎంతో అద్భుతంగా చూపించారు. నేనైతే హిందీలో చూశాను, తెలుగు మొదలైన ప్రాంతీయ భాషల్లో కూడా వస్తూ ఉన్నది అని చెప్పారండి, కానీ ఇప్పటివరకు రాలేదు. తప్పక ఇలాంటి సినిమాలు పర్వాలేదు, ఒక వయస్సు వచ్చిన పిల్లలకు చూపించండి. మరీ హింసను చూపిస్తే వాళ్ళు భయపడతారనిపిస్తే వద్దు, కానీ ఒక 14 ఏళ్ల పైబడినటువంటి పిల్లలకు తప్పక చూపించండి. తద్వారా దేశం పట్ల బాధ్యత పెరుగుతుంది, దేశభక్తి పెరుగుతుంది. మనకు దేశం పట్ల బాధ్యత లేకపోయినా, దేశభక్తి లేకపోయినా, లక్షలాది మంది సైనికులు ఎవరైతే సరిహద్దులోనూ సరిహద్దు అవతలా పోరాడుతూ ఉన్నారో వాళ్ళ త్యాగాలకు అర్థం లేకుండా పోతుందండి. దృష్టిలో పెట్టుకోండి. స్వస్తి.